తెలంగాణలో మరొక భారీ పెట్టుబడి కార్పొరేట్ కంపెనీ పెట్టనుంది. తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీస్ 58,000 కోట్ల పెట్టుబడులతో పెట్టనుంది. ఈ ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందం చేసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా అమెజాన్ 58,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టనుంది. అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ సెంటర్ల విస్తరణకు ఈ నిధులు ఉపయోగించనున్నట్లు తెలిపింది. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు తీర్చిదిద్దాలనే రేవంత్ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి ఈ ఒప్పందం మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ ఇండియా డేటా సెంటర్ రాజధానిగా మారిపోయిందని, తెలంగాణ ఐటీ హబ్గా ఎదిగిందనేసి నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి మరో పెట్టుబడి తీసుకొచ్చింది. అమెజాన్ వెబ్ సర్వీస్ తన క్లౌడ్ సెంటర్ విస్తరణ కొరకు ఈ 50,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. AWS క్లౌడ్ విస్తరణ కోసం అమెజాన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం అమెజాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రం ఒక కీలకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు మైలురాయిని సాధించినట్లని ఐటీ అధికారులు చెప్తున్నారు. రేవంత్ సర్కార్ కార్పొరేట్ కంపెనీని ప్రోత్సహించడం, పెట్టుబడులు ఆహ్వానించడం, వారికి తగిన అనుమతులను వెనువెంటనే జారీ చేయడం, పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం అనేసి ప్రపంచానికి చెందిన కార్పొరేట్ కంపెనీలకు చేరవేయడం ఇది శుభసూచకమని, దీని ద్వారా ఐటీ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీకి ఇది తోడ్పడుతుందనేసి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ ఒప్పందం లాగా తెలంగాణ ప్రభుత్వం AWS డేటా సెంటర్ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించనుంది. అంటే విద్యుత్, ప్రభుత్వం నుంచి అనుమతులు, భూమి, కనెక్టివిటీ, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం వంటి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడమే కాక ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని తెలిపింది. రాబోయే 14 సంవత్సరాల్లో $7 బిలియన్ పెట్టుబడితో హైదరాబాద్లోని AWS రీజియన్ మరింత బలోపేతం చేయనున్నారు అమెజాన్తో కుదుర్చుకున్న ఒప్పందం తెలంగాణలో AI ఆవిష్కరణలో, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రధాన వృద్ధి ఇంజన్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమెజాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు తెలంగాణ రాష్ట్రం మీద విశ్వసించి తెలంగాణ పెట్టడం చాలా సంతోషంగా ఉందని, ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాష్ట్రంలోకి వచ్చిన ఈ భారీ పెట్టుబడులు తమ పాలన, స్థిరత్వం, సమర్థ నాయకత్వానికి, తమ పట్ల ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తామని, ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.